నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. కంగువ సినిమా గురించి లాట్ ఆఫ్ టాక్స్, మిక్స్డ్ టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాలో మనం పాజిటివ్స్ చెప్పుకుంటే ఏం చెప్పుకోవచ్చు, నెగిటివ్స్కి వెళ్తే ఏమున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఏంటంటే కంగువలా చూడకుండా ఆల్రెడీ వచ్చిన పీరియాడిక్ డ్రామా సినిమాల్ని కంపేర్ చేసి చూస్తున్నారు వీళ్ళు. అంటే ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను లేవన్నట్ల, కానీ ప్రతి సినిమాకు ఉంటాయి. కొత్త కొత్త కథలు రావాలంటే వస్తాయి, కానీ అంటే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ బడ్జెటే. అది అంటే బడ్జెట్ ఎందుకు ఎక్కువ వద్దో చెప్పనా. ఇప్పుడు డే లైట్ షూటింగ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డే లైట్ షూటింగ్, వీళ్ళ ఒక్కొక్కరి గెటప్కే చాలా టైం పడుతుంది. గంటలు గెటప్కి అయిపోతుంది. ఇప్పుడు పొద్దున 6 గంటలకి వీళ్ళు టిఫిన్లు చేసి కూర్చున్నారంటే 11-12 వరకు మేకప్లకే అయిపోతుంది. దాన్ని కాపాడుకోవాలి మళ్ళీ ఎండలో. ఇప్పుడు క్లైమేట్ కండిషన్లు, ఇప్పుడు వీళ్ళు ఏదో నల్ల రంగు పూస్తే ఇట్లా చెమటలు గారి ఇలా పోతూ ఉంటుంది. అలా లేకుండా కాపాడి షూట్ చేయాలి, యుద్ధ సన్నివేశాలు చేయాలి, మళ్ళీ ఒకటేమన్నా అటు ఇటు అయితే మళ్ళీ రీటేకులు చేయాలి. అలా డేస్ పెరిగి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. పైగా ఇదొక ఎత్తు అయితే మళ్ళీ దీని సీజీ వర్క్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. అలా బడ్జెట్లు పెరుగుతాయి పీరియాడిక్ వాటికి. కానీ చాకచక్యంగా తీయొచ్చు, ఎందుకంటే క్రిష్ లాంటి వాళ్ళు ఇప్పుడు గౌతమ్ పుత్ర శాతకర్ణిని 1.5 month ఎప్పుడో కంప్లీట్ చేసి పడేసాడు. తీయాలంటే అలా కూడా తీయొచ్చు, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇక అసలు విషయంలోకి వస్తే కంగువాని ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ పిల్లోడిని చూడగానే ఈయనకి నాకేదో సంబంధం ఉంది అని తెలుస్తుంది. ఇట్లా టచ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం చూడు, మగధీరలాగా, అది గుర్తొస్తుంది. వీళ్ళు 5 తెగలను పెట్టుకున్నారు. ఏది హీరో ఉండేది ప్రణవ ప్రణవంగా ఉండాలి హీరో కాబట్టి మంచిగా పేరు పెట్టుకున్నారు. చూడు ఎలా పెట్టుకున్నారో. తర్వాత విలన్కి ఒక కోన ఇవ్వాలంటే కపాల కోన అని ఇచ్చారు, పుర్రె కోన, ఆ టైపు. నెక్స్ట్ మిగతా 3 తెగలు నార్మల్ కథలో భాగం కాబట్టి, ఒకటి హిమకోన, మంచు కోన, అరణ్య కోన, అడవి కోన, సాగర కోన, వాటర్ కోన, అట్లా 3 పేర్లు పెట్టుకున్నారు. మొత్తం 5 తెగలు. ఇది చూస్తే మళ్ళీ దేవర గుర్తొస్తుంది వీళ్ళకి. ఆ దేవర కూడా అంతే, అక్కడెక్కడో 4 ఊర్లు మధ్యలో ఎర్ర సముద్రం అన్నారు అని. కానీ పాపం దేవరాన్ని చూసి వీళ్ళు కాపీ కొట్టారు అనుకోదు, ఎందుకంటే ఎట్ ఏ టైం షూట్ చేసుకున్నారు వీళ్ళు కూడా. అంటే అది ఇప్పుడు అది రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిందంటే వీళ్ళు కాపీ అనుకోవచ్చు, అలా ఏం కాదు. మళ్ళీ ఇంకా ప్రతి ఎలిమెంట్ అలాగే. కానీ కంగువలా చూస్తే నిజంగా ఎక్కుద్ది జనాలకి. 5 తెగలని అలా చూపించి వాళ్ళ మధ్యలో ఉన్న ఈ వైర్యం ఎందుకు వచ్చింది, ఆ పిల్లోడికి ఈయనకున్న సంబంధం ఏంటి, జన్మజన్మల బంధం. మళ్ళీ ఆ పిల్లోడు కూడా ఈయన మీద ఒక టైంలో రివెంజ్ తీర్చుకుంటాడు, ఒక రకంగా నెగిటివ్ అవుతాడు. ఇట్లా చూసుకుంటూ పోతే పీరియాడిక్ డ్రామాలు యాక్చువల్గా అనుకోవడం కష్టమే, ఒక కలగంటారు ఇలా ఉంటే బాగుండు అని. దాన్ని అలా ప్రజెంట్ చేయడం చాలా కష్టం. బట్ ఈయన సక్సెస్ అయ్యాడు శివ, సీరియస్లీ. అండ్ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఈ ఫ్రాన్సిస్ స్టోరీ కొంచెం ఎక్కలేదు జనాలకి. ఆ బౌంటీ హంటర్, యోగి బాబుతో ఈయన చేసిన కామెడీ కానీ, ఆ పిల్లోడితో ఈయనకున్న కనెక్షను, హీరోయిన్తో ఈయనకి ఎందుకు లవ్, ఎందుకు బ్రేకప్, ఇవన్నీ కొంచెం ఎక్కలేదు అంతే. ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. కాకపోతే మరి దీనికంటే ఏమైనా సారాంశం పార్ట్ 2లో ఉంటుందేమో చూడాలి. అండ్ క్లైమాక్స్లో కార్తీని ఇంట్రడ్యూస్ చేయడం బాగా నచ్చింది. అంటే నెక్స్ట్ పార్ట్లో అన్నదమ్ముల గొడవ ఇది, ఇంకా చెప్పాలంటే అంటే సొంత అన్నదమ్ములు కదా, సూర్య వర్సెస్ కార్తీ ఉంటుంది. సో ఎట్లా చూసినా ప్లస్లు చెప్పాలి అంటే వీళ్ళు ఎంచుకున్న కథ నిజంగా ప్లస్సే. అండ్ ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యే డైరెక్టర్, అది కూడా ప్లస్సే. అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ఇట్లాంటి సినిమాలకు కూడా ఇస్తాడనుకోవడం ప్లస్. ఎడిటర్ గురించి మాట్లాడుతుంటే బాధ వేసింది. పాపం ఆయన సినిమాకి 10 రోజుల ముందే చనిపోయాడు. నిజంగా ఉండుంటే ఇంత పెద్ద సినిమా కదా, ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చేవి. ఇప్పుడు మనము హనుమాన్ రిలీజ్ అయ్యాక రాకేష్ మాస్టర్ గురించి ఫీల్ అయ్యాం, అరే ఈయన బతుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేసుకుంటూ బతకొచ్చు కదా అని. ఇప్పుడు ఉంటాయి అట్లాంటి క్యారెక్టర్లు ఎన్నో వచ్చేవి. సో అట్లా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో కూడా అంత ఎడిటర్ బతుకుంటే అబ్బాయి ఇంకా మంచి సినిమాలు చేసేవాడు అన్న ఫీలింగ్ ఉండేది. నిర్మాతలు కూడా వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టారు, అదంతా కనబడుతుంది సినిమాలో. మైనస్లు అంటే ఇదే, ప్రజెంట్ జనరేషన్ 2024 జనరేషన్ని చూపించడం, గోవా బ్యాక్డ్రాప్లో అది చూపించడం కొంచెం అంతగా అతికినట్టు అనిపించలే. ఇప్పుడు గోవా బేస్డ్ సినిమాలు బోల్డ్ వచ్చాయి, లైక్ యాక్షన్ సినిమాలు వచ్చాయి, ఫైట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేందుకు పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలో ఒక ఎపిసోడ్ గోవా ఉంటుంది. ఆ జ్యోతిలక్ష్మి సినిమా అయితే మొత్తం గోవే. కామెడీ సినిమాలు ఉంటాయి, ఇప్పుడు అల్లరి నరేష్ లాంటి వాళ్ళు కూడా గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఎవడు గోల వాడిది లాంటి సినిమాలు, బ్యాంకాక్లు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ టైప్ టెరిటరీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు.
కానీ వీళ్ళకి ఎంచుకున్న విధానంలో కొంచెం అంతగా ఏమనిపించలే. అంత అదొకటే మైనస్, పెద్ద విషయం ఏం లేదు.